లే సౌమ్య. హ? సౌమ్యానా? ఏదో ఆలోచిస్తూ అనేసాను. అయినా నువ్వు అలా సడన్గా ఊరు వెళ్ళిపోతే ఎలా? సడన్ గానా? నేను ఆల్రెడీ చెప్పాను కదా 1 వీక్ ఉండను అని. నువ్వు ఇలా వారాలు ఊరు వెళ్ళిపోతుండు. అరే ఏమైంది అసలు? ఏం లేదు. మిస్ అయ్యావా? సరే బయటికి వెళ్దాం పదా. 1 బటర్ స్కాచ్ ప్లీజ్. ఇంకా నేను నీకు అదే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. నేను చెప్పింది నీకే. ఓ, చిరాగ్గా ఉన్నప్పుడు బటర్ స్కాచ్, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు చాక్లెట్, న్యాచురల్స్లో సీతాఫల్, ఇవే కాదు నువ్వు తినేవి. అంత షాక్ అవ్వకు, నీ ఇష్టాలని నాకు బాగా తెలుసు. ఓకే, ఇప్పుడు నేనేం తింటానో నువ్వు చెప్పు. చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. చాక్లెటా? చాక్లెట్ నేను అసలు ఎప్పుడైనా తిన్నానా? కేసరి పిస్తా. ఒక్కటి ఇస్తాం. 1 బ్లాక్ కరెంట్ ప్లీజ్. పదా వెళ్దాం. వరుణ్, అసలు నీకు నా గురించి ఏమైనా తెలుసా? ఎందుకు తెలీదు? ఏం తెలుసు? నీ పేరు కృతి, నువ్వు ఇన్ఫోటెక్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నావు, అదేదో జావా ప్రోగ్రామింగ్ చేస్తావు, నీ ఇల్లు కరీంనగర్లో ఉంది. హలో, నేను చెప్పమంది ఫ్యాక్ట్స్ కాదు, నా ఇంట్రెస్ట్ ఇష్టాలు ఏంటి అని అడుగుతున్నాను. అసలు నీకు నా గురించి ఏం తెలీదు. అరే ఇంత పెద్ద సీన్ చేస్తావేంటి కృతి? అన్నీ తెలుసుకొని రూల్ ఏమనుందా? అయినా నేను ప్రేమించింది నిన్ను, నీ ఇష్టాలను కాదు. ఒకరి ఇష్టాలు తెలియకుండా వాళ్ళని ఎలా ఇష్టపడతారు వరుణ్? అయినా ఇష్టాలు అభిప్రాయాలు తెలియకుండా లవ్ ఎలా చేస్తారు? ఏంటో నువ్వు రిలేషన్లో ఎప్పుడూ ఆ ఎఫర్ట్ నాకు అనిపించలేదు. ఒక అమ్మాయిని చూడడం, ఫాలో అవ్వడం, తెలుసుకోవడం, లైన్ వేయడం, లైన్స్ రాయడం, ప్రపోజ్ చేయడం, ఇవన్నీ టైం వేస్ట్. అసలు ఆ టైంలో లక్కీగా నాకు కలిసావు, లేకపోతే ఇంకెవరితో అయినా కమిట్ అయ్యేవాడివేమో. అంటే ఏంటి? ఇప్పుడు నేను లవ్ చేయట్లేదు అంటున్నావా? అదే నిన్ను అడుగుతున్నా బాబు, నువ్వు నా నిజంగానే లవ్ చేస్తున్నావా? ఏయ్ ఏంటిది? 5th బెలూన్ పగలగొట్టావు, సరిగ్గా ఊదు. ఏంది ఊదేది? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో బర్త్డే పార్టీలకు ఊదినా, మళ్ళీ ఇప్పుడే. ఆయన బర్త్డే పార్టీకి వచ్చి బెలూన్లు ఊతాడా? బారుకు పోయి బీర్ తాగి మంచి తీర్మానం చేయకుండా. చిచ్చి చిచ్చి ఏంది? అబ్బాయిలు ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఆయన మీ అమ్మాయి లెక్క మంచి బట్టలు వేసుకొని ఫిల్టర్లు వాడి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాడు అనుకున్నావు. ఓవర్ చేయక. అసలు మీ అబ్బాయిలకి పార్టీ అంటే మందే, మళ్ళీ దానిలో మమ్మల్ని అండం కూడా. సరే మీరేం చేస్తారు? పాటలు ఏమైనా వాడతారా? నువ్వు డాన్స్ చేస్తావా? నువ్వు పాడతా అంటే చెప్పు, నేను ఖచ్చితంగా డాన్స్ చేస్తా. నువ్వు డాన్స్ చేస్తా అంటే చెప్పు, నేను ఖచ్చితంగా పాడతా. అయితే ఈరోజు దబిడే దిబిడే. మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వరు పెద్దోళ్ళు. ఏం రిప్లై ఇవ్వమంటావు? ఏం రిప్లై ఇవ్వాలో నీకు తెలుసు కదా. డిసైడ్ అయ్యావా? డిసైడ్ అవ్వడం ఏంటి? ఇంకా 48 hours అవ్వలే కదా. ఓ, అంటే దాని గురించి ఆలోచిస్తున్నావు అనమాట. ఆలోచించడం కాదు, కౌంట్ చేస్తున్నాను. దాని మీద మైండ్ పెట్టావంటే వరుణ్, ఏంటి సౌమ్య నువ్వు? దేనికి ఇదంతా? ఏదైనా తప్పు చేస్తున్నాను ఫీలింగ్ నాకు రావడానికి. కాకపోతే ఆ ఫీలింగ్ నీకెందుకు వస్తుంది వరుణ్? నా గురించి ఆలోచిస్తున్నావా? కరెక్టే, ఆ ఫీలింగ్ రావాల్సింది నీకు. అయినా నీ గురించి ఆలోచించడానికి ఏముంది? టాప్ పర్ఫార్మింగ్ రిసోర్స్వి, చూడ్డానికి బాగుంటావు, మూడీ పర్సన్వి, నెగిటివ్ థాట్స్ ఉన్నా నెగిటివ్ యాక్షన్స్ ఉండవు. నా ఇంట్రెస్ట్ ఇష్టాలు ఏంటి అని అడుగుతున్నాను. అసలు నీకు నా గురించి ఏం తెలీదు. నా గురించి బాగానే ఆలోచిస్తున్నావు.
అయినా నేను చేసిన తప్పెలా అవుతుంది వరుణ్? నేను లవ్ చేస్తున్నానని చెప్పాను అంతే, కృతిని వదిలేయమని చెప్పలేదు కదా. సో డెసిషన్ ఇంకా నీ చేతిలోనే ఉంది. డెసిషన్ అని దోలు తీర్చేస్తున్నాయి. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి సాగగా, పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలు ఉన్నట్టుగా. ఇక గుట్టుగా ఎట్టు లేదు నీ చూపు ఆ కళ్ళగా, నాలోకి జారింది తేనె బుట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమ. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమ. ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమ. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమ. ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమ. సూపర్ పాడావు తెలుసా. థ్యాంక్ యూ. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను. అవును, అబద్ధాలు చెప్పు, నిజాలు సృష్టిస్తావు, అంతే కదా. ఏంటి? ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైందిలే. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు ఎప్పుడూ అర్థం అవదు. నటించింది చాలు. ఏంటి ఎక్కిందా? దిగింది నీ గురించి పూర్తిగా తెలిసాక. ప్రేమిస్తున్నావు అనుకున్నాను, శాసిస్తున్నావు అన్నమాట. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది, కానీ ఇలా చేస్తావు అనుకోలే. చచ్చా, నీకు బాగా ఎక్కువైనట్టుంది. కమీడియన్గా మారే లోపే కామ్గా కేక్ తిని ఇంటికెళ్ళు. వెళ్తా. మన సీఈఓ బాబుకి నీ గురించి చెప్పి అప్పుడు వెళ్తా. ఏమని? నువ్వు వరుణ్ లవ్ చేసావని. సారీ, దానికి పరాకాష్ట. వరుణ్ కోసమే జిమ్ బాడీ ప్రాజెక్ట్ చేసావని, అండ్ నీ స్వార్థం కోసం కంపెనీ వదిలేళ్ళని మళ్ళీ రప్పించావని చెప్తా. చెప్తే అఖిలేంటి అయ్యగారే నంబర్ 1 అంటాడా? వరుణ్ ఇస్ అ వాల్యుబుల్ రిసోర్స్. తన్ని వెనక్కి రప్పించడమే పెద్ద డీల్. సో ఎలా తెచ్చావన్నది అఖిల్కి పెద్ద ఫరక్ పడదు. నువ్వెక్కువ ఊహించుకోకు. అరే రెస్టారెంట్లో కూడా నన్ను వదలవా? అరే ఏం మాట్లాడుతున్నావు? సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్లో అనే సార్. ఇట్స్ ఓకే వరుణ్, ఐ అండర్స్టాండ్. నో ప్లీజ్ డోంట్ అండర్స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు ప్లీజ్. వరుణ్, ఎందుకు వరుణ్ అంత బాధపడుతున్నావు? నీకు అసలు ప్రేమ మీద ఒపీనియనే లేదు. అలాంటిది వాళ్ళ. నాకు ప్రేమ మీద ఒపీనియన్ లేకపోవచ్చు, కానీ ప్రేమించే వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు కూడా నువ్వు చేసే దాంట్లో ఏమైనా తప్పుంటే నేను వదిలేయాలా, కృతితో చేసే దాంట్లో తప్పుంటే తను వదిలేయాలా అనే డైలమాలో ఉన్నాను. మీరు నన్ను ప్రేమించారని గ్రాటిట్యూడ్తో ఉండాలా, లేదా నేను కూడా ప్రేమించాలని యాటిట్యూడ్తో ఉండాలా? ఓ ఫక్! అసలు ఎందుకు సౌమ్య నా లైఫ్లోకి వచ్చావు? మేబీ ఇందుకేనేమో. వాట్? పక్క వాళ్ళు మోసం చేస్తున్నాననే ఆలోచన మానేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లేదనే క్లారిటీ తెచ్చుకో. అప్పుడే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. వరుణ్, యూ డోంట్ హ్యావ్ టు చీట్. ఐ మీన్ యూ డోంట్ నీడ్ టు. నీ మంచి గురించి నువ్వు ఆలోచించుకోవడం మోసం అవ్వదు. నో, ఐ కాంట్ చీట్. మహానటి సీఈఓకి అయితే రీజన్ చెప్పక్కర్లేదన్నా, మరి వరుణ్కేం చెప్తావు? వాట్? వాడు తిరిగి రావడానికి నువ్వేం చేసావో తెలిసాక కూడా యాక్సెప్ట్ చేస్తాడంటావా నీ ప్రియుడు? సాయి, ఓవర్ చేయకు. నేను ఓవర్ చేయట్లే, నీకేమే ఓవర్ అయింది. సాయ్, ఎస్ సార్.
ఓకే షిట్ షిట్ అమ్మో ఇప్పుడు సాయి నిజంగానే వరుణ్కి ఏమైనా చెప్తే సాయి నువ్వు వరుణ్కి ఏం చెప్పావు? ఏంటి బెదిరిస్తున్నావా? సాయి ప్లీజ్ సాయి సాయి ప్లీజ్ సాయి సాయి ప్లీజ్ సాయి సాయిని కసాయి చేసి నువ్వే. ప్లీజ్ వరుణ్ నేను తూ అంటే ఆ శాడిజంతో నేను ఎలా ఆనందపడతానో నువ్వే చూస్తావు. గుడ్ బాయ్. ఇట్స్ ఓకే సౌమ్య, హెల్ బి ఫైన్. ఐఎమ్ సారీ వరుణ్, తప్పంతా నాదే. ఎందుకో జరిగిన ప్రతి తప్పుకి రీజన్ నేనే అనిపిస్తోంది. I'm sorry. అరే ఎక్కువ ఆలోచిస్తున్నావు అంతే. ఓకే లేదు వరుణ్, నీ లైఫ్ స్పాయిల్ చేశాను. సాయి దగ్గర ప్రాజెక్ట్ తీసుకొని తన్ని హర్ట్ చేశాను. ఐఎమ్ అ బ్యాడ్ పర్సన్. ఐఎమ్ సారీ. నో సౌమ్య, జరిగిన ప్రతిదానికి మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటే ఎలా? మేబీ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ అ రైట్ రీజన్. మనం కలవటం, నువ్వు నాకు ప్రపోజ్ చేయడం, నాకు లవ్ గురించి రియలైజేషన్ రావడం, ఐ డోంట్ నో, జరగాల్సిందేనేమో కదా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నిజంగానా? You're right, Soumya. Maybe I don't love Kruti, or I don't know her as much as I know you, or maybe I love you. వరుణ్, Huh? సురేంద్ర. ఓ రైట్, స్క్వేర్ సెక్యూర్లో నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎస్. హాయ్ హాయ్. హాయ్. మీరు ఇక్కడ? 2 minutes పక్కన మాట్లాడచ్చా? యా షూర్, కానీ వరుణ్ డాక్టర్ ఇక్కడే ఉండమన్నారు. వచ్చేస్తా 2 minutes. బట్ యాక్చువల్గా Trap like pepper, cold blood. Pass the back, so I batter this. I speak from my heart to the very last letter. Go paint the town and retreat to my Mecca. హాయ్ గైస్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఎపిసోడ్. సో ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ సిరీస్కి మీరు రిలేట్ అయ్యి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాం. మీకు నచ్చిన ఎపిసోడ్, నచ్చిన సీన్స్, నచ్చిన డైలాగ్స్ అన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ హే పిల్లలో ఇంకా మంచి వీడియోస్ అండ్ సిరీస్ వస్తాయి, అవి కూడా సపోర్ట్ చేయండి. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే పిల్ల.